ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదిరింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలుగు రాష్ట్రాలు రాజకీయాల్లో పెద్ద ఎత్తున బగ్గుమన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకి రేవంత్ రెడ్డి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో మీకు పలుకుబడి ఉంటే ఉండింది, మీ మాట మోడీ వింటే విన్నారు, కానీ మీకు పర్మిషన్ వస్తుంది, అన్ని రకాలుగా అనుమతులు వస్తాయి, బనకచెర్ల నిర్మిస్తామనుకుంటే కనుక మీరు పొరపాటు పడ్డట్టే. మీరు చెప్తే మోడీ వింటాడేమో, కానీ తెలంగాణ ప్రజలు వినరు, తెలంగాణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమన్నటువంటి మాటని రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయనుకుంటే మీరు భ్రమపడ్డటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని అటు చంద్రబాబు పైన సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలకన్నిటి కూడా మేము ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. నీళ్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి తెలంగాణ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ జరుపుతారు. పోలవరం బనకచెర్ల పైన కేంద్రానికి లేఖ ద్వారా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మరోసారి డైరెక్ట్గా వెళ్ళిపోయి వారంతా కూడా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రితో కలిసే అవకాశం కనబడుతోంది.